డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే పాదయాత్ర చేపడతానని ఆయన వెల్లడించారు. ఆందోళ్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు సంగమేశ్వర, బసమేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించేందుకు పాదయాత్ర చేపట్టనున్నట్లు హరీష్ రావు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఆయన పాదయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆంతోల్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సో నారాయణఖేడ్ నుంచి పాదయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా హరీష్ రావు వెల్లడించారు. ముఖ్యంగా సంగమేశ్వర, బసమేశ్వర ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని చెప్పేసి, సో రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఈ రెండు ప్రాజెక్టులు, సంగమేశ్వర, బసమేశ్వర ప్రాజెక్టులు రెండు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు మాజీ మంత్రి, శాసనసభ ఉపనేత హరీష్ రావు పాదయాత్ర చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే కార్యకర్తలను నిర్దేశించి మాట్లాడినప్పుడు నేను పాదయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, మీరందరూ సిద్ధమా అని కూడా ఆయన మాట్లాడినప్పుడు పెద్ద ఎత్తున కార్యకర్తల నుంచి కూడా రెస్పాండ్ వచ్చింది. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పాదయాత్రకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా అందరూ ఉత్సాహంగా చేతులు పైకి లేపుతూ కూడా హరీష్ రావు మాట్లాడుతున్న సందర్భంలో వారందరూ కూడా సంతోషం వ్యక్తపరిచారు. కాబట్టి కనీసం 10 నుంచి 15 రోజుల పాటు హరీష్ రావు పాదయాత్ర చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. యాక్చువల్ గా మనకి 6 months బ్యాక్, 6 నెలల క్రితమే ఈ యొక్క రెండు ప్రాజెక్టులు, ముఖ్యంగా సంగమేశ్వర, బసమేశ్వర ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. పూర్తి చేయకపోతే ఆ ప్రాంత ప్రజల్ని కలుపుకొని పాదయాత్ర చేస్తానని కూడా ఆయన ప్రకటన చేశారు. సో ఇప్పుడు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే యాక్చువల్ గా ఇప్పుడే పాదయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా హరీష్ రావు చెప్పారు. కానీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో పాదయాత్రకు అడ్డంకులు ఉంటాయి కాబట్టి, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత హరీష్ రావు పాదయాత్ర చేసేందుకైతే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నారాయణఖేడ్, ఆంతోల్, జహీరాబాద్ వరకు కూడా పాదయాత్ర చేశానని చెప్పేసి కూడా హరీష్ రావు ప్రకటన చేశారు. కాబట్టి సో అయితే వర్షాలు తగ్గుముఖం పడ్డా ఉంటే మేబీ నాకు తెలిసి ఆగస్టు చివరి వారంలో హరీష్ రావు పాదయాత్ర చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంగమేశ్వర, బసమేశ్వర రెండు ప్రాజెక్టులని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ నిర్లక్ష్యం కారణంగా రెండు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ యొక్క సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. కాబట్టి హరీష్ రావు పాదయాత్రకు సంబంధించి ఆయన నేరుగా ఈ రోజు ఆంతోల్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు, కార్యకర్తల గురించి మాట్లాడినప్పుడు పెద్ద ఎత్తున రెస్పాండ్ వచ్చింది కార్యకర్తల నుంచి. సో ఇక హరీష్ రావు కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.